40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు అమలు చేసేందుకు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు స్వీకరించిన అత్యధికంగా దరఖాస్తులు మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే మా ప్రజాపాలనలో దరఖాస్తులు అప్లై చేసిన దరఖాస్తులు నిజామాబాద్ జిల్లాలో 19,75,424 రాగా కామారెడ్డి జిల్లాలో మాత్రం 13,82,644 దరఖాస్తులు వస్తాయి. మొత్తంగా ఈ దరఖాస్తులన్నీ డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వము ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఏదైతే గత ప్రభుత్వము పెన్షన్లు ఇస్తుందో వాటిని అన్నింటి కూడా పెన్షన్లు కానీ వాటన్నింటి రూపంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా పెన్షన్లు 4,000 కానీ మహాలక్ష్మి పథకం కింద 2,500 కానీ గృహలక్ష్మి పథకం కానీ ఇట్లా రైతు బంధు కానీ వీటన్నింటి పథకాలకు 6 గ్యారంటీ స్కీమ్లో భాగంగా అమలు చేసేందుకు ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించి చూడొచ్చు. ఒక్కొక్క పథకానికి ఏ దరఖాస్తు వచ్చిందనే దానికి సంబంధించి చూసుకోవచ్చు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 4,07,245 దరఖాస్తులు మహాలక్ష్మి పథకానికి రాగా అందులో కామారెడ్డి జిల్లాలో 2,52,175 కామారెడ్డి జిల్లాలో మహాలక్ష్మి పథకం వచ్చాయి. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 3,89,000కు పైగా వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో 2,32,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 2,500 నగదు పథకానికి సంబంధించి చూసుకోవచ్చు. 3,55,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో 2,40,120 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మహాలక్ష్మి పథకానికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వచ్చినట్లు చెప్తుంది. లెక్కల ప్రకారం అయితే కూలీలకు ఏదైతే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇవ్వాలని ఇచ్చిన నేపథ్యంలో దానికి కూడా నిజామాబాద్ జిల్లాలో 1,80,511 మందికి దరఖాస్తులు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 1,63,846 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇతర పెన్షన్లు కానీ వివిధ అంశాలకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 1,40,027 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో 69,518 దరఖాస్తులు వస్తుంది. రైతు భరోసా కింద 1,42,000 పైగా దరఖాస్తులు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో దివ్యాంగుల కోసం అయితే 9,178 దరఖాస్తులు రాగా నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో 7,640 దరఖాస్తులు వచ్చాయి. ఉద్యమకారులకైతే చూసుకోవచ్చు. ఇంటి స్థలం కోసం 7,000కు పైగా నిజామాబాద్ జిల్లాలో రాగా కామారెడ్డి జిల్లాలో 2,240 వచ్చినట్లు తెలుస్తుంది. అమరవీరుల కోసం కానీ అదేవిధంగా మొత్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో చేసిన దరఖాస్తులే కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు అదేవిధంగా రైతు భరోసా పథకాల కింద అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము నిజామాబాద్ జిల్లా అత్యధికంగా దరఖాస్తు రావడం గమనారు. ఎందుకంటే ఈ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రైతులు మమేకమై ఉంటారు. రైతాంగంపై ఆధారపడ్డ జిల్లా అని చెప్పి ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం గమనారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో పెట్టింది పేరు రైతాంగానికి, వ్యవసాయానికి అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించడం, అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కూడా అత్యధికంగా రైతులు ఉండడం గమనారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.